అందరికీ నమస్తే, హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారిల్లు. మేమైతే విజయవాడలో ఉన్నామన్నమాట. విజయవాడలో గుళ్ళని చూద్దామని వచ్చేసాము. ఎట్లా ఇంత దూరం వచ్చామని చెప్పేసి ఇదైతే పల్లగిరి కొండ అంటారు. ఇది నందిగామ దాటిన తర్వాత ఉంటుందన్నమాట. ఈ గుడి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి కొండ కింద చూస్తున్నారు కదా. ఈయన వచ్చేసి గరుత్మంతుడు, అటు పక్క ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఎంత ప్రశాంతంగా ఉందండి. కాకపోతే పోయిన రోజు ఇదంతా వర్షం అయితే పడుతుందన్నమాట. ఎక్కడ పట్టినా కూడా బురద. కాకపోతే ఆటో ఒకటి మాట్లాడుకొని పైదాకా అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కలియుగ దైవం అన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అవతారాలు ప్రతి ఒక్కటి కళ్ళకు కనిపించినట్టు ఈ దేవాలయాలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయండి. ప్రతి ఒక్కటి అండి, అసలు ఎంత చక్కగా ఉందో గుళ్ళోకి పోయేసరికి. వర్షం లేకపోతే ఇంకా బాగుండేదండి. వర్షం పడటం వల్ల ఈ దేవాలయం అయితే చుట్టూ ఎటు పట్టినా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క దేవుళ్ళు అండి ఇక్కడైతే పెట్టారు. నాగేంద్ర స్వామి, ఆంజనేయ స్వామి ఎంత బాగుందో. కాకపోతే మేము పోయిన టయానికి అయ్యగారు అయితే ఇంకా రాలేదనమాట. అవన్నీ చూసుకొని చూడటానికి అయ్యగారు వస్తే బాగుండేది. లోపల తలుపులు తీసి కొంచెం గుడి గురించి కూడా కొన్ని వివరాలు అయితే అడుగుదామని అనుకున్నాను. కాకపోతే అయ్యగారు రావడానికి ఇంకా టైం పట్టుద్దండి. ఈ లోపల వర్షం కాబట్టి ఆగిపోతే ఆగిపోవచ్చు. ఇక్కడైతే పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా చేస్తారంట. ఆ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా బాగుందండి. ఇది చూస్తున్నారు కదా, మండపం ఎంత చక్కగా కట్టారు. ఇక్కడ 2 మండపాలు ఉన్నాయండి. ఇక్కడ కూర్చొని చేసుకునే వాళ్ళకి ఇక్కడ కూడా ఇక్కడ చేస్తారు. దేవుడు ఉత్సవాలప్పుడు ఇలా కూర్చొని ఇక్కడైతే ఉత్సవాలు అయితే చేస్తారనమాట. ఇంకా గుడి వెనక కట్టడాలు అయితే శిల్పకళ చూడండి. ఆయన అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అవతారాలు గుడి వెనక భాగంలో ఇలా చక్కగా అసలు ఎంత బాగున్నాయో అసలు మాటల్లో అయితే చెప్పలేమన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి గుళ్ళో. కాకపోతే ఇదంతా వర్షం పడి బండలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. శివపార్వతులు, శ్రీకృష్ణుడు చాలా బాగుందండి. ఇక్కడైతే గుడి వెనక భాగం ఇది. ఇదైతే చూడండి రాముడు అవతారము, అలాగే శ్రీ మహావిష్ణువు చూస్తున్నారు కదా. ఆయన అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అవతారాలు అయితే ఇక్కడైతే గుడి చుట్టూ చక్కగా చెక్కి ఎంత బాగుందో. ఇదైతే ట్యూబ్లైట్ అనమాట. అది వర్షానికి గాలికి కిందకి అయితే ఏలబడి ఉంది. మనకైతే తీయటానికి కుదరలేదు కాబట్టి దాన్ని అయితే తెలియదు అనమాట. ఇటు 3 వైపులా అన్ని అవతారాలండి, ఆయన అవతారాలు అయితే చక్కగా చెప్పారు. కాకపోతే ఇదైతే చూస్తున్నారు కదా, పల్లగిరి కొండ నందిగామ అనమాట. ఇక్కడ దేవుడు కళ్యాణం చూపిస్తున్నారు కదా, ఈ వాల్ పోస్ట్. ఇక్కడైతే కూర్చొని కళ్యాణం అయితే జరిపిస్తారనమాట. మొత్తానికైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు కూడా చూడండి, చూసి తరించండి. ఆ స్వామి అందరినీ చల్లగా చూస్తున్నాడు. మన కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవితో ఎంత చక్కగా దర్శనం ఇస్తున్నారో చూడండి. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మొత్తానికైతే మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగుందండి గుడి. మనకి ఎందుకంటే ఇప్పుడైతే మనకి ఛార్జీలు భయం లేదండి. మనం వెళ్ళి చక్కగా చూసి రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. అటు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా అవకాశం ఉంటే చక్కగా వెళ్ళి, మనకి ఇక్కడి నుంచి వచ్చేసి 50 రూపాయలు టికెట్ తీసుకుంటారండి విజయవాడ నుంచి నందిగామ. అక్కడి నుంచి 10 రూపాయలు ఇస్తే చక్కగా ఆటోలు అయితే తీసుకెళ్ళి మనకు కొండపై దాకా ఆటో వాళ్ళు అయితే వస్తారనమాట. ఆటో మార్గం ఉంది, చక్కగా వెళ్ళొచ్చు. కార్లు ఉంటే కార్లతో వెళ్ళినా బాగానే ఉంటుంది రోడ్ అయితే. కాకపోతే కారు మార్గం ఉంది, మెట్ల మార్గం కూడా ఉందన్నమాట. కారు మార్గం కొంచెం లాంగ్ అనిపిస్తుంది, కానీ మెట్ల మార్గం మనకు చాలా ఈజీ అనమాట. మొత్తానికైతే గుడి చూడండి ఎంత విశాలంగా ఉందో. ఎటు పట్టినా కూడా చాలా, అంటే వాతావరణం చల్లబడి ఈ వర్షం పట్టడం వల్ల పక్కన వాచ్మెన్ కూడా ఉంటారండి. వాళ్ళు పక్కనే ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంట్లో ఉండి మనకి గుడి దగ్గర జరిగే అన్ని మంచి చెడ్డలు అన్నీ వాళ్ళైతే చూస్తూ వాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట. వర్షం పడుతుంది కాబట్టి మేమైతే అయ్యగారు వచ్చేసరికి మళ్ళీ లేట్ అయితే మళ్ళీ తిరిగి ఇంటికైతే వెళ్ళాలి కాబట్టి చూసుకొని దండం పెట్టుకొని గుళ్ళన్నీ తిరిగేసి నేనైతే బయలుదేరిపోయానండి. ఎందుకంటే ఈ వర్షాకాలం కాస్త ముందుగానే వచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి వస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి దేవుడు మామూలుగా దేవుడి కార్యక్రమాలు ఏది చేసినా సరే ఈ మండపం మీద అయితే జరుగుతాయన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడి బొమ్మ ఉంది చూడండి. చూడండి ఎంత చక్కగా ఉందోనండి. అసలు మామూలుగా చూస్తున్నట్టే రియల్గా అనిపిస్తుంది. ఇదైతే కొండ దిగిన తర్వాత ఈ చుట్టూ చూడండి, ఇదంతా వర్షాలు పడి చెట్లకి ఇవన్నీ మెట్ల మార్గం అనమాట. చాలా తొందరగా దిగి రావచ్చు మెట్ల మార్గానికి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే వెళ్ళేటప్పుడు ఆటోకి వెళ్ళాం కనుక వచ్చేటప్పుడు మాత్రం మెట్ల మార్గం దిగి వచ్చాము. పచ్చని పొలాలు చాలా బాగుందండి మొత్తానికి.